వర్షాలతో అతలాకుతలమైన విజయవాడ సింగ్ నగర్ ప్రాంతాన్ని పునరుద్ధరించే వరకు విశ్రమించబోనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సింగ్ నగర్లోని వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం పరిశీలించారు. భద్రతా సిబ్బంది వారించినా వినకుండా బోట్లో వెళ్లి వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. బుడమేరు ముంపు ప్రాంతాల గురించి అడిగి తెలుసుకున్నారు. సింగ్ నగర్లో గండి పూడ్చే విషయంపై సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడారు. వరద బాధితులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. బుడమేరు నీరు వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు సీఎంకు తెలిపారు. ఇంతటి వరదను ఎన్నడూ చూడలేదని స్థానికులు సీఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. సింగ్ నగర్ ప్రజలకు భోజనం, మంచినీరు వంటి కనీస సదుపాయాలు కల్పిస్తామని సీఎం తెలిపారు. సింగ్ నగర్ ప్రాంతమంతా పూర్తిగా కోలుకునే వరకు అక్కడే ఉంటానని సీఎం స్పష్టం చేశారు. బయలుదేరిపోతుంది సార్. లోపల బోట్ నుంచి ఇప్పుడు వస్తుంది. బోట్ ఆల్రెడీ బయటికి విజువల్ కనిపిస్తుందా? అందరినీ చూశాను. వాళ్ళ బాధలు అయితే వర్ణనాతీతం. చాలా బాధపడుతున్నాం. ఒకసారి నేచర్ చేసిన పని గత పాలకుల యొక్క వైఫల్యం వల్ల బుడమేరు బ్రీచ్ అయింది. అది ఎవరు నోటీస్ చేయలేకపోయారు. ఈ 3 నెలల్లో అది ఎప్పుడో క్లోజ్ చేసి ఉండాల్సింది. ఈ యొక్క ఎక్కువ వర్షం పడడం, ఎక్కడ చూసినా నీళ్లు వచ్చేయడం, దానివల్ల నీళ్లంతా వచ్చి టౌన్ మీద పడిపోయింది. నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇంత విపత్తు విజయవాడలో చూడలేదు. దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అన్ని విధాలు హ్యాండిల్ చేయాలి. నేను ఇక్కడే ఉంటాను. సర్వశక్తులు వినియోగిస్తాం. వాళ్ళని పూర్తిగా కాపాడుకుంటాం. నేను ఆ ఇండ్లపై ఉండే వాళ్ళకి అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా. అవసరమైతే మళ్లీ వస్తాను ఇక్కడికి. నేను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా. పూర్తిగా వాళ్ళని అన్ని విధాలు రక్షించే వరకు నేను ముందుంటాం. అదే మరి ఇప్పుడు బోట్స్ అన్ని పెడతాం. వాళ్ళకు కావలసిన నిత్యావసర వస్తువులన్నీ సరఫరా చేస్తాం. మంచినీళ్లు పంపిస్తాం. ఇప్పటి నుంచి ఒక 25,000 మందికి నేను నోటీస్ చేశాను. భోజనం కూడా సరిగా లేదు, సదుపాయాలు లేవు, మంచినీళ్లు కూడా లేవు. మొత్తం డంప్ చేస్తాను. బోట్ల ద్వారా అవే పంపిస్తాను. ఎవరైనా ఆరోగ్యం బాగాలేకుండా ముసలి వాళ్ళు గాని చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు బయట తీసుకొద్దాం. నేను ఒకటే ఈ ప్రాంతంలో అందరినీ కోరుతున్నా. బిల్డింగ్లు ఉన్నాయి. కింద ఉండే వాళ్ళందరినీ ఫస్ట్ ఫ్లోర్ లో అట్లా మీరు అకామిడేట్ చేయండి. కష్టకాలంలో మానవతా దృక్పథంతో మీరు కూడా సహకరించండి. పూర్తిగా అందరినీ ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను. నియరెస్ట్ కలెక్టరేట్ అంటున్నారు. అంతకంటే ఇంకా దగ్గరగా ఉంటే ఆ బిల్డింగ్ లో ఉంటా. రాత్రి కూడా ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా. హెల్ప్ లైన్ పెడతాను. హెల్ప్ లైనే కాకుండా నేనే కూర్చుంటా. మీకు గంటకి మీకు న్యాయం జరిగే వరకు అన్ని విధాలా కాపాడుకునే వరకు నేను ఇక్కడే ఉంటా.